ఏందయ్య అట్లా దిగులుగా కూర్చున్నావు? ఏం ఆలోచిస్తున్నావు? పిల్లగాని చదువు కోసం పైసలు అప్పు చేసిన, ఆయనకి 20వ తారీఖు పైసలు ఇస్తారని మాటిచ్చిన. ఎంతమందిని అడిగినా పైసలు పుట్లే. పైగా వడ్డీ కట్టుకుంటేనే సగం జీవితం అయిపోయింది. జీవితాంతం వడ్డీ కట్టుకుంటూనే ఉండాలన్నా? ఒకేసారి పైసలు వస్తే ఇచ్చేస్తే మిగిలిన పైసలతో ఇంట్లోకి సరుకులు, పిల్లగానికి ఇవన్నీ ఇప్పిద్దాం అనుకున్నా. ఏం చేయలేకపోతానే. నువ్వేం పరేషాన్ కాకు, అన్నీ సెట్ అవుతాయి. పోనీ ఒక పని చేద్దామా? అనికి చెప్దామా? తల్లిదండ్రులు పిల్లలకి ప్రేమను చూపించాలి. బాధను చూపిస్తే పాపమే, తట్టుకోలేరు. అని లాడ్ చేసేదే నువ్వు. మళ్ళా ఆయన ముందు స్ట్రిక్ట్గా కనిపిస్తావు. ఏందో ఏమో. చూడే, ఒక బిడ్డకు తండ్రి భయం చూపించాలి, తల్లి ప్రేమను చూపించాలి. ఇవన్నీ నీ తెలియని అయింది. సర్లే, నువ్వు ఆయన ముందు కానీ ఆయన దగ్గర కానీ పైసల గురించి మాట్లాడకు, నోరు జారకు. దేవుడా వెంకటేశ్వరా, నేనేం చెప్పంతి, నువ్వేం ఫికర్ చేయకు. రేయ్, ఏంట్రా ఇది? అంటే నాన్నగారు, మన ఫ్యామిలీ బాగుండాలని, నేను బాగా సెటిల్ అవ్వాలని, టీఎఫ్ఐ ఇంకా క్రికెట్ టీం బాగుండాలని పొద్దున్నే లేచి పూజ చేశాను నాన్నగారు. కాస్ట్యూమ్ ఎలా ఉంది నాన్నగారు? నీకు పులివేషమే సెట్రా. అంతేలేండి, ఎక్కడైనా పులి కడుపున పులి పుడుతుంది, ఇక్కడేంటో పిల్లి కడుపున పులి పుట్టింది. పోనీలేండి. పులి కడుపున పులి ఓకే, నేను పిల్ల, వాడు పులా? ఏ హాయ్ మమ్మీ, వాట్సాప్? ఏం లేదురా, టైంకి గ్యాస్ అయిపోయింది. ఇవాళ ఒక్కరోజు బయట తినరా. హా మమ్మీ, వాట్ యు టాకింగ్? బయట జంక్, వేస్ట్ ఆయిల్, హెల్త్ కండిషన్ ఏంటి మమ్మీ? సర్లే, ఈరోజు తింటా. మెయింటైన్ చేయాలి మమ్మీ బాడీ. పొద్దున పొద్దున నీతులు చెప్తున్నాడు సారు. అదంతా కాదు గాని నీకు మంచి గుడ్ న్యూస్ చెప్తా. ఇప్పుడు కాదు, సాయంత్రం. కొంపదీసి పద్ధతిగుంటాను ఫిక్స్ అయినవా? లేకపోతే జాబ్ ఏమైనా తెచ్చుకున్నావా? చెప్పు. హే, అవన్నీ మనతో కాని పని, అంతకు మించి. నాకు తెలుసురా అది. అబ్బా, సాయంత్రం చెప్తా అన్నా కదనే. సరే నేను పోయేస్తా. సరే సరే గాని ఎవ్వరితోటి జర గొడవలు పెట్టుకోకు నానా. చెప్పిన మాట ఇను. ఈ వయసులో పీకేస్తా పొడిచేస్తా అని మస్తు అనిపిస్తది. ఏం చెప్తున్నా అర్థమైతుందా? అబ్బా సరే మమ్మీ, యాక్సెప్టెడ్. ఏమైంది అద్విక? ఏదైనా ప్రాబ్లమా? నీకు ఓకే అయితేనే చెప్పు. అయినా ఒక అమ్మాయి ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి, అస్సలేడవకూడదు. ముఖ్యంగా నీ ఇలాంటి అమ్మాయి. నీకు తెలియచింటూ బయటికి బానే ఉంటా కానీ లోపల బాధ ఎవరికి తెలీదు. పర్లేదు అద్విక, నీకే ప్రాబ్లం ఉన్నా నాతో చెప్పుకో, నేను ఉన్నా కదా. అయినా నీకు నాతో చెప్పుకోవాలని ఉందని నాకు తెలుసు. మా గల్లీలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటోన్ని షాన్ అంటారు మనల్ని. నీ ప్రాబ్లం ఎంత నేను చూసుకుంటా. ఏ ఏ అద్విక, రేయ్, ఆ చింటిగాని యాక్టర్స్ చాలా ఎక్కువైనాయి. వన్ పని చూడాలా? ఉండివే, ఎప్పుడు చూసినా వాడి మీద పడి ఏడుస్తారు మీ ఇద్దరు. అవునరా, గట్లనే ఉంటుంది. వాడు ఫస్ట్ కొట్టింది నన్ను. మీ వరకు వస్తే మీకు తెలుస్తుంది. నీవి చేసినందుకే కదరా వాడిని కొట్టింది బే. కొట్టాలే, గట్టి కొట్టాలే. నీ అమ్మ నీ వల్ల కాకపోతే చెప్పురా, వాడి సంగతి మేమిద్దరం చూసుకున్నాం. మేమిద్దరం చూసుకుంటాం. ఏంద్రా మీరు చూసుకునేది? తమాషాలు అవుతున్నాయా? ఈ కోపం వాడి మీద చూపించరా, మా ఇద్దరి మీద కాదు. నీ అమ్మ చూసుకుంటారా? మీ ఇద్దరిని కూడా చూసుకుందాం. హలో బాయ్స్, ఏం చేస్తున్నారు ఇక్కడ? వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. సరే సార్. పని పట్టాలేదా మీకు? వెళ్ళు, నడు నడు నడు. వాట్సాప్ డాడీ. డాడీ తాగినప్పుడు మీ ఇద్దరు లవ్ స్టోరీ చెప్పాను, మర్చిపోయినవు తీ. నువ్వు సిగ్గుపడకే.